ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్కరు ఇంట్లో పుడతారు. వాళ్ళు ఏ ఇంట్లో పుట్టినా సరే చేరవలసిన గమ్యం ఏంటంటే సంఘం శరణం గచ్చామి. ఏ సంఘంలోకి వెళ్ళాలి వారు? సజ్జన సాంగత్యతో కూడుకున్న, ధ్యానంతో కూడుకున్న, స్వాధ్యాయంతో కూడుకున్న సంఘంలో చేరాలి వాడు. సజ్జన సాంగత్యం అంటే ఏమిటి? సజ్జనులతో సాంగత్యము. సజ్జనుడు అంటే ఎవరు? సత్యంతో కూడుకున్న జనులు సజ్జనులు. ఏమిటి సత్యము? ఆత్మే సత్యము. శరీరమే సత్యం అని చెప్పేసి ఒక ప్రాపంచికంలో ఉంటారు. ఆత్మే సత్యం అని చెప్పేసి వాడు ఆధ్యాత్మికుడు. నేను ఒక బ్రాహ్మణుల ఇంట్లో పుట్టాను. అంత మంచి వాళ్లే, చక్కటి శాకాహారులు, చక్కటి సాంప్రదాయాలు అన్ని ఉన్నాయి. కానీ సజ్జనులు మాత్రం కాదు. అంటే సత్యం తెలుసుకునే జనులు మాత్రం కాదు. శరీరమే సత్యం అనుకుని జీవిస్తున్న వాడు. గుళ్ళు ఉన్నాయి, పూజలు ఉన్నాయి, ప్రార్థనలు ఉన్నాయి, కానీ ఆధ్యాత్మికుడు కాదు. పుడతాము చేస్తామని లేదు, వస్తాము పోతామని లేదు. అంటే సజ్జనులు కాదు. కానీ నేను చచ్చి చెడి ఒక సజ్జనుడిని అయ్యాను. అంటే సత్యం తెలుసుకునే జనుడిని అయ్యాను. మా ఇంట్లో, మా కుటుంబంలో నేను మొట్టమొదటి సజ్జనుడు. అందరు మంచి వాళ్లే, కానీ సజ్జనుడు మటుకు నేను ఒకరిని. నాకు సత్యం కావాలి. నేను చదవాలి, పుస్తకాలు చదివాను, జీవితం అంతా కష్టపడి సత్యానికి దరి చేరుకున్నాను, ఒక సజ్జనుడిని అయ్యాను. ఎప్పుడైతే నేను సజ్జనుడు అయ్యానో, నా ఆత్మ గురించి నేను తెలుసుకున్నాను, ఆత్మ సత్యం తెలుసుకున్నానో, నా పేరు సజ్జనుడు, సత్యం తెలుసుకున్న జనుడు. ఇప్పుడు విస్తారమైన ఆత్మ కుటుంబీకుల సంఘం వచ్చింది. త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవానవ తరణే నౌక. ఇది వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఫ్రమ్ భజగోవిందం బై ఆదిశంకరాచార్యుల వారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఈ సజ్జన సంగత్యానికి అంకితమైనది. ఈ రోజు PSSM అనే దానికి ఒక కొత్త నిర్వచనం ఇస్తున్నాను. పిరమిడ్ సజ్జన సాంగత్య మూవ్మెంట్. ఈ పిరమిడ్ మూవ్మెంట్ సజ్జన సాంగత్యానికి అంకితమైంది. అందరి మాటలు, అందరి అనుభవాలు వింటాం మనం. అదే మన పని, అదే మన జీవిత లక్ష్యం.